హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ అండి. ఫిష్ అంటే ఇది వచ్చేసి బొచ్చ అంటారు కదా, అదండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది కర్రీ. అయితే ఎలా చేయాలో చూసాను. ఫస్ట్ బాండిల్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని తగినంత అందులో ఆవాలు ఇంకా ఆనియన్స్ వేసేసుకున్నానండి. ఆనియన్స్ కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇవి ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ, అందుకోసం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా చిటపట ఫ్రై అయ్యాక ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 స్పూన్స్ ఫుల్గా తీసుకున్నాను, ఎందుకంటే కర్రీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మనము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు, 1 స్పూన్ సరిపోతుంది. నేను 1 స్పూన్ వేసుకున్నాను, మీరు తగినంత తీసుకోండి. ఇందులోనే సాల్ట్ వేసేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. కారం వేసుకుందాము. కారము మనకు చేపల కూర నీసు కర్రీస్లలో ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుందండి. తక్కువ వేసుకుంటే నీసు వాసన వస్తుంది. కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు నేను వేసుకున్నాను కారము. మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఒక 2 టమాటోస్ సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట నేను, ఎందుకంటే మళ్ళీ మనం చింతపండు పులుసు వేస్తాం కదా, అందుకే టమాటోస్ మనం తక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఫిష్ చూసారా, చాలా పెద్ద ఫిష్ అండి. ముళ్ళులు కూడా ఎక్కువ లేవు ఇందులో, అందుకనే ఇలాగే తీసుకున్నాము. బొచ్చ అంటారు కదండి, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందంట. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయిపోయిన టమాటోస్ ఆనియన్స్ దాంట్లోనే మనము ఫిష్ అంతా వేసుకుందాము. ఆయిల్లో వేసేసుకొని తర్వాత మనము చింతపండు పులుసు వేసుకుంటాం అన్నమాట పైనుంచి. చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకున్నాను నేను. ఈ చింతపండు కొద్దిగా పుల్లగానే ఉంటుంది. దానికోసం చేపల కూర కోసం నేను మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. చూసారా, ఈ పులుసు అంతా వేసేసాక పైనుంచి పచ్చిమిర్చి వేసుకుంటున్నాం అనమాట. ముందే ఆయిల్లో వేయలేదు పచ్చిమిర్చి, పైనుంచి వేస్తున్నాను. పులుసు అంతా వేసేసాం కదా, ఇప్పుడు పైనుంచి కొత్తిమీర కూడా చల్లేసుకుందాం మనము. మసాలా ఎలా చేశానంటే ఆవాలు, జీలకర్ర, ఇంకా ధనియాల, ఈ మెంతులు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని మసాలా పట్టేసి పెట్టుకున్నాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మెంతుల పొడి వేస్తేనే, మెంతులు ఆవాలు కలిపి వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది ఫిష్ కర్రీకి తెలుస్తుంది. కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి ఇది. కర్రీని ఉడికించేసుకుందాం. ఫైనల్గా చూసారు కదా, ఒక 10-15 నిమిషాల తర్వాత కర్రీ ఇలా అయిపోయింది మొత్తము. కరెక్ట్గా ముక్క కూడా చూసారు కదా ఎలా ఉడికిందో. మనం ఎప్పుడైతే చేపల కర్రీని వండడానికి పెడతామో మనము అంత మసాలా అంతా వేసి మళ్ళీ గరిటెతోటి కదపకూడదండి, ఎందుకంటే ముక్కలన్నీ చితికిపోతాయి అన్నమాట. చూసారుగా, ఫైనల్గా కర్రీ అయితే సూపర్గా కుదిరింది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.